ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుగండో ఉప్పు కప్పు రంబును కలుపునుండో విడిలుకు చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో ఈడో పెద్ద యాదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు ఈడు గురించి చెప్పి నాలుకంతా ఎండిపోయింది కానీ ఎవడో నమ్మడు పైగా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లకు డిమాండ్ కొంచెం ఎక్కువ అయినా ఇంకోసారి ట్రై చేస్తా తప్పకుండా ఈడి తాట తీస్తా కామన్ సెన్స్ లేదు ఏదో వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ వెళ్తారు ఒక సిగరెట్ ఒకటి సారీ నేను గుడ్ బాయ్ లో ఉండాలనుకుంటున్నా అందుకే అందరి ముందు కాల్చిన రే టీలో షుగర్ వెళ్ళి చూడు ఎక్కడ టీఎస్ది రే సారీ రా బంగారం నా బుజ్జి కొండ కదరా నువ్వు నా చిన్ని కదరా ప్లీజ్ రా నైట్ బిజీగా ఉన్నందువల్లే కాల్ చేయలేకపోయాను ఇంకోసారి ఇలా జరగదు ఓకేనా ప్లీజ్ రా నన్ను నమ్మురా నువ్వు క్షమించానని చెప్తే తప్ప నేను నైట్ అన్నం తినను నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా మరి బాయ్ బంగారు ఏం తమ్ముడు ఏం లవరా కాదన్నా నా బంగారం చాలా మంచిది అవునవును నీ మాటలోనే అర్థమవుతుంది అమ్మాయిల్ని ఇంత గుడ్డిగా నమ్మకూడదు తమ్ముడు అందుకేగా నా స్పెట్స్ పెట్టింది అలా కాదు తమ్ముడు ఇలానే అన్న మా ఇంటికి దారి ఓ ఇలానేనా మా ఇల్లు ఇలానే కలిసి వెళ్దాం ఓకే ఇంకేంటి తమ్ముడు ఈ రూటేనా మాది ఈ రూటే ఓకే వెళ్దాం ఎందుకు తమ్ముడు అమ్మాయిని అంతలా బతిమాడుతున్నావు ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి మనం అబ్బాయిలం పోయా ఎలా ఉండాలి అమ్మాయిని ఫుల్ కమాండింగ్లో పెట్టుకోవాలి అదే నా లవర్ ఇట్లా ఎక్స్ట్రాలు చేస్తే గినా లాగబెట్టి 2 ఇస్తాం కానీ బతినాడు సీన్లే ఉండవు నుంచి నువ్వు కూడా అలానే ఉండు తమ్ముడు ఓకేనా ఏదో కాల్ వస్తున్నట్టుంది 1 మినిట్ ఇదేంటి కాల్ చేసింది హలో ప్రియా ఏరా నైట్ గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టలేదు నాతో జన్మలో మాట్లాడొద్దు సారీ రా ప్రియా నైట్ ఏదో బిజీగా ఉన్నందువల్ల మెసేజ్ చేయలేకపోయా ఆ మాత్రం దానికి నువ్వు నాతో మాట్లాడినట్టు వెళ్ళారా ఇంక జన్మలో ఈ తప్పు జరగదు ఓకేనా ఇంకోసారి ఇలా జరిగితే చెప్పు తీసుకొని కొట్టు అంతేగాని నువ్వు నాతో మాట్లాడినట్టు వెళ్ళారా నువ్వు నాతో మాట్లాడకపోతే నన్ను పంది దున్నపోతూ ఎదవనాయలా చిల్లరనాయలా బేవర్సాయలా అని ఎవరు తిడతారా ప్లీజ్ రా నాతో మాట్లాడరా ఇదిగో నువ్వు నన్ను క్షమించడానికి నీకు ఈవినింగ్ పెద్ద గిఫ్ట్ ఇస్తా ఓకేనా నువ్వు నన్ను క్షమిస్తావు అంతే మన ఇద్దరం ఈవినింగ్ కలుస్తున్నాం నువ్వు రావాలి ఓకేనా ఓకే నువ్వు వస్తున్నావు నాకు తెలియదు అంతే ఉంటా మరి చూసుకొని పోరా రే ఎక్కడ పడితే అక్కడ పోస్తారు రా వెళ్దాం అవును ఇప్పుడు మనం ఎక్కడున్నాం అది కాదు అమ్మాయిల గురించి చెప్తున్నా కదా ఈ అమ్మాయిలు ఎలా తయారయ్యారంటే ఒక్కొక్కరికి 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు తెలుసా ఎలా తయారయ్యారంటే ఒకరితో ఫోన్లో మాట్లాడుతుంటారా అదే టైంలో వేరే హ్యాండ్లో వేరే వాడితో చాట్ చేస్తుంటారు ఇదే టైంలో ఎవడైనా లైవ్లో లైన్ వేస్తే లవ్లీగా రెస్పాన్స్ ఇస్తారు ఈ మధ్యలో మనలాంటి బకరాగాడు ఎవడైనా కాల్ చేసి ఏమి ఇందాక బిజీ వచ్చింది అని అడిగితే మమ్మీ కాల్ చేసింది మమ్మీతో మాట్లాడుతున్నా అని అవలీలు కాపాత మాట్లాడేస్తారు అవునా అదే మనమైతే ఒక్క అమ్మాయితోనే మాట్లాడతాం ఫోన్లో కూడా ఒక్క అమ్మాయితోనే మాట్లాడతాం కరెక్టే కదా ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది 1 మినిట్ ఉంటావా
హలో జ్యోతి బంగారం చెప్పు. ఇందాక కాల్ చేసింటే బిజీ అని వచ్చింది. ఓ అదా, ఇందాక మమ్మీ కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తున్నాను వస్తావా అని కాల్ చేసింది, అదే మాట్లాడుతున్నా. ఓ అవునా? అవును, తిన్నావా నువ్వు? ఇంకా లేదురా. ఏంట్రా టైం ఎంత అయిందో చూడరా, ఇలా టైం తినకపోతే హెల్త్ పాడవుతుంది కదా. సరే తింటానులే. నువ్వు టైంకి తినరా, టైంకి తినకపోతే ఎలా చెప్పు. సరే తింటా. హెల్త్ నాకు ఇంపార్టెంట్ కదా. నువ్వు తిన్న తర్వాత నాకు కాల్ చేయి, ఓకేనా? ఓకే. మిస్ యూ రా కన్నా. మిస్ యూ టూ. ఓకే రా, బాయ్. ఓకే బాయ్. ఇంకేంటి తమ్ముడు విశేషాలు? మైల్ ఇలానే అన్న వచ్చేసింది. ఇలానా? అవును. ఓకే, టచ్ లో ఉండు. ఓకే. నేను చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకో అమ్మాయిల గురించి, ఓకేనా? సరే, జాగ్రత్త, బాయ్. ఎవడేసారా తొక్క? ఆగరా, ఎక్కడ్రా తొక్కేసేది? దున్నపోతులాగా అరటిపండు తిన్నా కదరా, తిని అరటి తొక్కి నా చెత్తకుండా లెగేసి నేర్చుకోరా. చెత్తనాయలా గుద్దుతానాయలా, చెత్తనాయలా రోడ్డు మీద తిరుగుతుంటారు. స్వచ్ఛ భారత్, ఇలా ప్రతి ఒక్కడు అరటి తొక్కలు చెత్త చెదారం అంతా రోడ్డు మీద వేస్తుంటే ఇంకెప్పుడు భారత్ స్వచ్ఛంగా అయ్యేది? ఆ అమ్మాయిలేమో అబ్బాయిని అభివృద్ధి కానివ్వరు, ఇలాంటి అబ్బాయిలేమో దేశాన్ని అభివృద్ధి కానివ్వరు. ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. హలో రే సోమేష్, టీకేఫ్ నుంచి ఇంటికి వెళ్తున్నారా? మధ్యలో తగిలారా బాబు. అమ్మాయిల్ని నమ్మొద్దన్నా, అమ్మాయిలు అలా ఇలా అని తల తినేశారా బాబు. అవునరా బాబు.